ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా శ్వేత, ఎవ్వరూ విడదీయలేరు అనుకున్న ఆర్ఆర్ బంధాన్ని కొక్లీనర్తో ఎలా విడదీశానో రాజు రూపల బంధం కూడా దగ్గరలోనే విడిపోయేలా చెయ్యకపోతే నా పేరు జీవనే కాదు. నీ మీద నాకు నమ్మకం ఉందన్నయ్య. పద. ఆపండి. అసలేమనుకుంటున్నారండి మీరు? ఒక కంపెనీని కూల్చే ముందు కనీసం నోటీసులు ఇవ్వాలని తెలీదా? నోటీసులు కంపెనీకి పంపించే ఉంటాం. మీరు తీసుకోకపోవడం వల్ల అవి మళ్ళీ మాకే రిటర్న్ వచ్చేసి ఉంటాయమ్మా. అది అబద్ధం సారు. నేను రోజు కంపెనీకి వస్తున్నాను. ఏ రోజు ఎలాంటి నోటీసులు రాలేదు. ఈ కంపెనీ మీద ఆధారపడి చాలా కుటుంబాలున్నాయి సారు. ఇప్పుడు ఉన్న పడంగా ఆ కుటుంబాలని రోడ్డు మీద పడ్డాయి సారు. వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు సారు? రాజు, రూప, మీరేం బాధపడకండి. ప్రొక్లైనర్స్ ని పెట్టి గోడల్ని పగలగొట్టగలరేమో, కానీ మనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని పగలగొట్టలేరు. గోడ మీదున్న ఆర్ఆర్ లోకోని విడగొట్టగలరేమో, కానీ మీ ఇద్దరిని విడగొట్టలేరు. ఇదంతా కావాలనే సీఎం గారు ప్లాన్ చేసి అధికారుల్ని ఉసిగొలిపినట్టుంది. ప్రజాక్షేమం కోసం ఏం చేసినా సపోర్ట్ చేస్తాం, కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికి అన్యాయం జరిగినా సహించేది లేదు. అది నీతో పాటు నా చెల్లికి కూడా అన్యాయం జరిగింది. పదండి, తాడో పేడో తేల్చుకుందాం. వద్దు జీవన్. పెద్దయ్య గారు ఇలా పగతోనో పంతంతోనో ఈ పని చేసుండరని నా మనసు చెప్తుంది. ఏదో తప్పుడు సమాచారంతో ఆయనకే తెలియకుండా తీసుకున్న తప్పుడు నిర్ణయం అయి ఉంటుంది. మనం వెళ్ళి పెద్దయ్య గారిని నిలదీస్తే ఆయన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. పెద్దయ్య గారి నిర్ణయం సరైంది కాదని తెలిస్తే ఆయన కృంగిపోతారు. అది మన వల్ల జరగకూడదు. ఇంత ఓపిక, ఎంత సహనం నీకెక్కడి నుంచి వచ్చింది రాజు? ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయం వల్ల మీ జీవితం పాడవుతుంది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఈ తప్పుడు నిర్ణయం వల్ల నీ జీవనాధారం పాడు చేశారు. ఇంకా ఏం కావాలి రాజు? ఈవిడ చెప్పేది కూడా నిజమే. పదండి, వెళ్ళి అడుగుతాం. పదండి పదండి. రా రూపా. శ్వేత, మనం అనుకున్నదే జరుగుతోంది. నువ్వు మీడియాని మన వాళ్ళని తీసుకుని సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళు. నేను ముత్యాలాంటి దగ్గరికి వెళ్ళి ఎంత ఆజ్యం పోయాలో అంత పోస్తాను. సరే అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.